హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను అనుకోవాలి. బాగుపోయినా సరే ఇప్పుడు బాగున్నాను అనుకోవాలండి. చాలామంది కూడా తినేసి అబ్బాయి నేను తినలేదు అంటారు. అలా నేను తినకపోయినా సరే తిన్నాను అని చెప్పుకుంటానండి. ఓకే, ఎక్కడ తిరుగుతున్నానండి? మా అమ్మగారి సందులో తిరుగుతున్నాను, వాకింగ్. ఓకేనండి. ఇదేమో ఇందిరాజు గారు వెళ్ళండి. ఈవిడే పప్పు నాకు సంవత్సరం దాసారండి ఫ్రీగా, సామాన్లు డబ్బులు తీసుకోకుండా. ఆవిడ హైదరాబాద్ వెళ్ళమన్నారు. ఆవిడంటే నేను నిర్ణయించుకున్నాక ఇల్లు లక్ష్మి మా ఇంటికాడ తీసుకో సామాన్లు, మళ్ళీ అద్దె వేస్ట్ అన్నారు. తర్వాత సంవత్సరానికి తెచ్చుకున్నానండి. తర్వాత కూడా ఆవిడ మనసు కూడా మార్చేశారండి. వాళ్ళు మార్తే మనకి ఏమైందండి? వాళ్ళ వాళ్ళు ఉంటారు, అంతకని పలకరించే పలుకుతారు, లేకపోతే లేదండి, అంతే. నా జాతకం కొన్నాళ్ళు అలా నడిచేటప్పటికి ఎవరికి ఇప్పుడెత్తారు, అది నమ్ముతారండి అందరూ కూడా. సరేనండి. ఈ చెట్టు చూడండి, వాతావరణం చూడండి ఎంత బాగుందో. సరేనండి, ఇది చూడండి ఎంత బాగుందో, చక్కగా నాయంతా ఉన్నదండి. అలా ప్రకృతి మంచి మంచి ప్రకృతుల దగ్గర తీసుకొచ్చండి. ఈ చెట్టు కూడా కాయలు చూసినా వీటిలో ఏమంటారండి? బొబ్బస్కాయలు అంటారు. ఎవరికి ఏం పొయ్యేకాలం వచ్చిందండి, చెట్లు కొట్టేశాడండి. ఆడికి మెంటలు వస్తూ ఉంటుంది, మెంటలు గడి ఏ నిమిషానికి ఏం మాట్లాడతాడో తెలియదండి. ఆడి మూడుని బట్టి మనం మాట్లాడాలండి, అంతే. అయ్యండి, చూసారు కదా చెట్లు చాలాను. ఇది కూడా చాలా బాగుందండి చెట్టు. ఓకేనండి. నాకు మళ్ళీ కలగలలాడుతూ ఉన్నదండి. ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అయిన గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణం లేని శాస్త్రనములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీకు శ్రోత్రములు, నేను నడిచే నడకే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటానికి నీడా, తినడానికి తిరిగి, కట్టుకుంటానికి బట్ట, ఆదివారకాలు మురారి, ఈశ్వర, నారాయణ, కేశవ, మాధవ, జనార్దన, అచ్యుత, త్రివిక్రమ, దామోదర, నీ పాద పద్మాలకు నా నమస్కారం. నాయన తెలిసి తెలియక ఏ తప్పులు చేసిన క్షమించు. కార్తీక మాసం అందరూ పూజలు చేసుకుంటారా? చేసుకోండి, మంచిగా ఉండండి. నొప్పులు ఎట్టకండి. నొప్పులు ఎట్టారంటే మాత్రం ఎత్తడైపోతుందండి కిందది. సరేనండి. హాయ్ అండి. చాలామంది ముసలిదానా అంటారు. నేను ముసలిదాన్ని అయితే మరి ఇలా ఎత్తుకున్నాను రా, నా వయసు 80 ముసలిదాన్ని. నువ్వేమన్నా నాకు చెయ్యూతం ఇస్తావా, కర్రోతం ఇస్తావా, ₹1 పెడతావు? మరి ఏంటంటే లంజా కొడుకు, లంజం ఉండలేరు. నన్ను ముసలి అందరూ నేను కింద మెరవకుండా చూసుకుని లంజా కొడుకులా అవసరమా నా జోలికి రావటానికి? సిగ్గు అభిమానం ఉన్న ఏ ముండైనా సరే, అయ్యో ఆవిడ అలా పేరుని మనకి ఎందుకు, ఆవిడ గొడవ, ఆవిడ మన జోలికి రావటం లేదు, చేయటం లేదు అనేసరి అనుకోవాలండి, అంతే తప్ప అవసరం అంటారా మీకు? ధైర్యముడల్లారా. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. మా చంది అండి, మా అమ్మగారు చంది. మా అమ్మగారు ఉన్నంత సేపు మా అమ్మగారు చంది అంటాం, లేనప్పుడు మా తమ్ముడు ఇల్లు అంటామండి, అంతే. మా అమ్మగారు నిన్న చూశానండి, పాపం బక్కగా ఉన్నారండి. ఏం చేస్తాం, మాట్లాడటానికి ఛాన్స్ లేదు. అదే ఉసురు, నా ఉసురు తప్పనిసరిగా తగులుతుంది, కంగారు పడొద్దండి. ఎవరైనా ఏ ఇంట్లో అయినా సరే, తల్లిని కానీ అక్క చెల్లిని కానీ మాట్లాడకుండా చేసిన అదోళ్ళకి వాళ్ళు నాశనం అయిపోతారండి ఎప్పుడైనా సరే. కాకపోతే కొన్ని పుణ్యాలు చేసుకుంటాం వాళ్ళు కొంచెం కలకల్లాడుతూ ఉంటారు తప్ప, తర్వాత దేవుడు చెయ్యే కాలు తిప్పి కింద కూర్చోబెడతాడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.